निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। गुरुर्ब्रह्मा गुरुविष्णु गुरुदेवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। शरण्यसुमाकारे परब्रह्मस्वरूपिणी वासरापीठले सरस्वती नमोस्तुते। नमस्ते नारसिंहाय नमस्ते मधुवैरिणे नमस्ते पद्मनेत्राय नमस्ते दुःखहारिणे। उग्रं वीरं महाविष्णुं ज्वलन्तं सर्वतोमुखं नरसिंहं भीषणं भद्रं मृत्योर्मृत्युं नमाम्यहम्। आपदामपहर्तारं दातारं सर्वसम्पदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहम्। मनोजव्यं मारुतिल्यवेगं जितेन्द्रियां बुद्धिमतां वरिष्ठं वातात्मजं वानरेदमुख्यं श्रीरामदूतं शिरसा नमामि। రాజా రామచంద్ర భగవానికి ఈరోజు శ్రీరామచంద్రుని యొక్క జన్మ ఉంది. మీరందరూ కూడా పుణ్యాత్ములు కాబట్టి రామ జన్మ రోజు కొంచెంలో కొంచెం సమయం తీసి రామచంద్రుల వారి యొక్క కథని జన్మ వృత్తాంతాన్ని వినటానికి వచ్చినారు. వినటానికి వచ్చి ఉన్నటువంటి వాళ్లకు విశేషంగా పుణ్యం వచ్చే అవకాశం ఉంది. మీరు గుర్తుపెట్టుకోండి బాగా, రాముడి జన్మ ఎలా అయింది అన్న విషయం తెలుసుకుంటే వచ్చే పుణ్యం వేరు, జన్మ చూస్తే వచ్చే పుణ్యం వేరు, కథ వింటే విశేషమైన పుణ్యం గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఈ రామకథని మీరు వినే ప్రయత్నం చేస్తే మీకు ఎలాంటి పుణ్యం కలగాలి. పుణ్యం అంటే ఏమిటంటే మనకు ఇప్పుడు ఏ రకమైనటువంటి నష్టం జరగకుండా ఉండి జీవితాన్ని సుఖంగా సాగించడమే పుణ్యం, ఇంకో విషయమేం లేదు. మనిషి పుట్టడము, మనిషికి మృత్యు అవ్వడము సహజం. ఖచ్చితంగా వ్యక్తికి మృత్యు వస్తుంది, దీంట్లో అనుమానం ఏమి లేదు. కానీ అసలు పోయేవడమే నిజమైనప్పుడు బాగా గుర్తుపెట్టుకోండి, పోవడం సత్యం, మరణము సత్యం, ఆఖరు మరణమే సత్యం. మరణము సత్యం అన్నప్పుడు అసలు పుట్టడమే ఎందుకు బాగా గుర్తుపెట్టుకోండి. మనమందరం పుట్టాం, ఏం చేస్తున్నాం, ఏం చేయాలి, ఎందుకు పుట్టాం, ఎందుకు పుట్టామో అన్న విషయం తెలియదు, కానీ చస్తాం అన్న విషయం ఖచ్చితంగా తెలుసు. కాబట్టి ఎందుకు పుట్టాడో రాముడు ఈరోజు చెప్తాను, మీరు వినండి. పుట్టుక అనేటువంటిది సహజంగా మనము కోరుకోవాలి. దశరథ మహారాజు యజ్ఞం చేసి కోరుకున్నాడు, ఊరికనే సంతానం అవ్వలే ఆయనకి. చాలామందికి సంతానం అవ్వకుండా ఉంటే వాళ్ళ ప్రకారంగా కార్యక్రమాలు చేస్తారు. కానీ దశరథ మహారాజు అయితే అశ్వమేధ యజ్ఞం చేసి పుత్రకామేష్టి యజ్ఞం చేశారు. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఎందుకనంటే పుత్రకామేష్టి యజ్ఞం చేస్తే తన వంశాన్ని కాదు, తన దేశ గౌరవాన్ని గొప్పగా వృద్ధిలోకి తీసుకొచ్చే అవకాశం ఉంది. కాబట్టి కారణజన్ముడుగా పుట్టాలి. కాబట్టి రాముడి కోసం యజ్ఞం చేయడం జరిగింది. ఆయన సునాయాసంగా ఏం పుట్టలే. లోక కళ్యాణం చేయడానికి వచ్చినటువంటి వాళ్ళ కోసం మనం అందరం కూడా జపతప అనుష్ఠానం చేయాలి, అయితేనే సాధ్యమవుతుంది. లేకపోతే మన జన్మ వృధా అవుతుంది, రాముడి జన్మ కూడా అసలు పనికి రాకుండా పోతుంది. కారణం ఏంటంటే మనం పట్టుకోం. కాబట్టి రాముడిని పట్టుకుంటే రాముడు అర్థమవుతాడు. రాముడిని మనం పట్టుకోకుండా కాబట్టి రాముడు మనల్ని పట్టుకోడు, రాముడు మనల్ని పట్టుకోడు. కాబట్టి రాముని యొక్క జన్మ వృత్తాంతం వినాలని ఉంది. అందుకనే కృష్ణాష్టమి, జన్మాష్టమి, ఈ యొక్క రామనవమి ఉత్సవాలు, మన హనుమత్ జయంతి ఉత్సవాలు గొప్పగా చేస్తాం. వాళ్ళు పుట్టిన తర్వాత మనలో, మన ధర్మంలో, మన నడవడికలో, మన జీవితంలో మంచి మార్పు వచ్చిందని విశ్వసించి నా వాళ్ళం మనం. కాబట్టి మనం ఆ మాట వినాలి. కాబట్టి దశరథ మహారాజు అయోధ్య నగరానికి అధిపతి. ఆయన ఎంతో కాలంగా పుత్రుడు కలగాలని, సంతానం కలగాలని
చాలా గట్టిగా ప్రయత్నం చేసిన తర్వాత కూడా సంతానం అవ్వకుండా ఉండే ఇంకా వాళ్ళ సూర్యవంశంలో 60,000 సంవత్సరాల క్రితం దశరథ మహారాజు పుట్టాడు. ఆ తర్వాత మళ్ళీ ఆ యొక్క సూర్యవంశంలో సంతానం అన్న విషయం లేదు. చూడండి, అలా సంతానం లేకుండా ఉంటే ఆ కుటుంబంలో ఉన్నటువంటి అందరికి కూడా అయిష్టము, బాధ, దుఃఖము ఇవన్నీ ఉంటాయి. అలా దుఃఖంతోనే ఉన్నాడు. కానీ రాజు సమర్థుడు కాబట్టి ఆ రాజ్యాన్ని పోషించుకుంటూ పాలించుకుంటూ వస్తున్నాడు. కానీ దేశ సేవ చేస్తున్నప్పుడు తన స్వంత దుఃఖాన్ని ఎక్కడా ఎవరికి చెప్పకూడదు. ఆయన దేశానికి రాజు, ఆయన ఆ అయోధ్యకు రాజు. అయోధ్యలో ఉన్న వాళ్ళందరికీ కూడా సేవ చేయడం, వాళ్ళ సుఖ సంతోషాలను చూసుకోవడమే ఆయన బాధ్యత. నాకు కూడా బాధ ఉంది అంటే ఇంకెవరికి చెప్పుకోవాలి? ఎవరికైతే కష్టం ఉందో ఆ కష్టాన్ని రాజుకు చెప్తే రాజు పూర్ణం చేస్తాడు. కానీ రాజుకే కష్టం వస్తే ఎవరు చేయాలి? కాబట్టి ఆ రాజు ఆ దుఃఖాన్ని మనసులో ఉంచుకొని దేశపాలన చేస్తున్నాడు. కానీ ఇంకా కొంచెం కాలం అయిపోయిన తర్వాత ఆయనకి ఇంకా వయసు అయిపోయింది. వయసు అయిపోయిన తర్వాత ఖచ్చితంగా ఇప్పుడు సంతానం కావాల్సిందే, లేకపోతే నా దేశాన్ని పాలించేవాడు ఉంటాడు. నేను శారీరకంగా అలసిపోయిన తర్వాత నా దేశాన్ని పాలించేవాడు కావాలి కదా. నా దేశంలో ఉన్నటువంటి వాళ్ళకి అందరికీ కూడా నాలాంటి వాడు ఒకటి కావాలి. కాబట్టి నాకు సంతానం కావాలి. చూడండి, ఆయన స్వార్థం కోసం సంతానం అడగలేదు. నా దేశ ప్రజల కోసం, నా దేశ ప్రజల సంరక్షణ కోసం ఒక వారధి కావాలి, కాబట్టి నాకు సంతానం పుట్టాలి అని నిర్ధారణ చేసుకొని అప్పుడు కొంతకాలానికి వశిష్ఠుల వారి దగ్గరికి వెళ్ళాడు. మీరు మాట గుర్తుపెట్టుకోండి, మనకి సమస్య వస్తే రాజు దగ్గరికి వెళ్తాం, కానీ రాజుకి సమస్య వస్తే రాజు గురువు గారి దగ్గరికి వెళ్తాడు. అందుకనే గురువు సర్వం, నా గురువురధికం నా గురువురధికం నా గురువురధికం అన్నాడు. అందుకనే ఆ గురువు గారి దగ్గరికి వెళ్ళి నమస్కరించాడు. ఎప్పటి వరకైతే నీకు అవసరం అనిపించదో అప్పటిదాకా మనం అడగం. చూడు, ఎప్పటి నుంచో ఆయనకు సంతానం లేదు కదా, కానీ పోయి నేరుగా అడిగేలే సంతానం లేదు కావాలని. ఎప్పటి వరకైతే ఆయనకి ఇంకా కావాలి, దాని తప్ప ఇంకొక మార్గం లేదు అన్నప్పుడు గురువు గారిని ఆశ్రయించాడు. అందుకనే మనకు పూర్తిగా సమస్య వచ్చినప్పుడు పరిష్కారం కోసం మనం గురువు గారిని సంప్రదించాలి. ఇది మనకు రామాయణం చెప్తుంది. అందుకనే గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర అన్నారు. అలాంటిది వశిష్ఠుల వారి దగ్గరికి వెళ్తే వశిష్ఠుల వారు ఆశీర్వదించారు. ఇప్పటిదాకా నువ్వు నాకు అడగలేదు కాబట్టి నేను చెప్పలేదు. గురువు గారు కూడా కొన్నిసార్లు ఏం చేస్తారంటే అడిగిన దాకా ఇవ్వరు. దశరథ మహారాజుకు ఏం కావాలో, ఎప్పుడు కావాలో, ఆయన ఎలా రాజ్యాన్ని నడిపించాలో, ఏం సమస్యలు వస్తాయో గురువుగారు తెలియదా? గురువుగారు సర్వం అన్నీ తెలిసి ఉంటాయి. కానీ ఎప్పటి వరకైతే కావాలో మనం అడగకుండా ఉంటామో అప్పటిదాకా చెప్పరు, ఇవ్వరు. కానీ ఇప్పుడు దశరథ మహారాజు ఆయన దగ్గరికి వెళ్ళి నమస్కరించి, అయ్యా నాకు ఇంకా పుత్ర సంతానం కావాలి, మీ కృప కావాలి అన్నాడు. చూడండి, నేను అర్హుణ్ణి, నా రాజు నా దగ్గరికి వచ్చాడు అని సంతోషించి నీకు ఖచ్చితంగా సంతానమై ప్రయత్నం చేయవచ్చు. అయితే ఒక్కసారి మన సుమంత్రుడిని పిలిపించి మనం మాట్లాడాలి. సుమంత్రుడు దశరథ మహారాజుకి బాగా దగ్గర వ్యక్తి. మంత్రుల్లో గొప్పవాడు, గురువుల్లో గొప్పవాడు వశిష్ఠుడు, మంత్రుల్లో గొప్పవాడు సుమంత్రుడు. కాబట్టి మంత్రి మంచి సలహా ఇవ్వాలి. కాబట్టి ఆ సలహా కోసం సుమంత్రాలు పిలిపించే సుమంత్రాల దగ్గరికి వచ్చి, మహారాజా మీకు ఖచ్చితంగా సంతానం అయ్యే అవకాశం ఉంది, మీరేం బాధపడకండి. ఎందుకంటే నాకు ఒకప్పటి కథ జ్ఞాపకం ఉంది. సనత్కుమార వారు ఈ కథ చెప్పారు. కాబట్టి ఒకప్పుడు ఆ దేశంలో రోమపాదుల రాజు ఉండేవాడు, ఆయన మిత్రుడు. ఆయనకు కూడా ఆయన దేశంలో ఎప్పుడు కూడా సస్యశ్యామల మొత్తం నష్టమైపోయింది. అక్కడ ఏమాత్రం భూములు పండకుండగా ఉన్నాయి, వర్షం పడకుండగా ఉంది. అలాంటి దగ్గరికి ఒకసారి ఋష్యశృంగ మహర్షి వస్తే వర్షం బాగా కురిసింది. ఆయన వచ్చిన తర్వాత వర్షం పడింది, అలా రాజ్యంలో అందరికీ సంతానమైంది. కాబట్టి ఈ సంతానమయ్యే విషయం ఋష్యశృంగ ఋషి దగ్గర ఉంది. కాబట్టి మనం వెళ్దామంటే అప్పుడు దశరథ మహారాజు చాలామంది గొప్ప గొప్ప శిష్యుల్ని ఋషుల్ని తీసుకొని ఆ యొక్క రోమపాదుల దగ్గరికి వెళ్ళారు.
వెళ్ళి అయ్యా నీ అల్లుడు శాంతాదేవి భర్త ఆయనకి మా రాజ్యంలో పంపిస్తే మా రాజ్యం సుభిక్షంగా అయిపోతుంది, నాకు సంతానం కలిగిపోతుంది, మీ కృప కావాలి అని అడుగుతున్నాడట. అడిగితే ఆయన అన్నాడు, అసలు ఋష్యశృంగుడు రావాలంటే పెద్ద అనుష్ఠానం జరగాలి. దేవతలు, ఋషులు, గురువులు ఇట్టే మనకు ఆశీర్వాదం ఇవ్వరు, మన పాత్రత, మన భక్తిని చూసి మనకిస్తారు. మనం చాలామందిని మర్చిపోతాం, మర్చిపోతాం. ఆలయాల్లోకి వచ్చి కొబ్బరికాయ కొట్టి నమస్కారం చేస్తే పరమాత్ముడు సంతోషిస్తాడు, నాకు వరాన్ని ఇస్తాడు, నా కోరిక తీరిపోతుంది అనుకుంటాం. కాదు, ఇది అబద్ధం. పరమాత్ముడికి కృప రావడానికి సమయం పడుతుంది. నీ సాధన, నీ సేవ, నీ గుణము, నీ యొక్క పాత్రత అన్నీ చూసిన తర్వాత పరమాత్ముడు కృప చూపిస్తాడు. అలాంటిది ఋష్యశృంగుడు రావడం చాలా కష్టం, అయినా మనం ప్రయత్నం చేద్దాం అని చెప్పి నేను ఎలా చేశానో అలా మీరు చేయండి. ఋష్యశృంగుడు అడవుల్లో ఉండేవాడు. ఈయన విభాండకుడి కొడుకు. అడవుల్లో ఉండేవాడు. అడవుల్లో ఉండి అన్నీ కూడా విద్యను నేర్చుకున్నాడు. ఈయనకి స్త్రీ జాతి, మగజాతి, క్షుద్రజాతి ఇలాంటి ఏమి తెలియవు. ఒక ధర్మం తప్ప ఇంకో విషయం తెలియదు. రోమపాదుడు దశరథ మహారాజు చెప్తున్నాడు, నేను ఎలా పట్టుకొచ్చానో అలా మనం పట్టుకెళ్ళాలి. ఆయన అలాగైతేనే వస్తాడు, లేకపోతే రాడు. కాబట్టి ఆయన అక్కడ ఎలా ఉండేవాడంటే వనంలో కందమూలాలు తిని ఉండేవాడు. ఆయనకి భోజనం కూడా సరిగ్గా ఉండేది, కానీ ధర్మం పట్ల, శాస్త్రం పట్ల ఆయనకి సంపూర్ణమైనటువంటి ఆ యొక్క విశేషమైనటువంటి గుణం, శ్రద్ధ ఉంది. కాబట్టి ఆయన ఆ యొక్క ఎన్ని రకాల విద్యలు రావాలో అన్ని రకాల విద్యలు నేర్చుకున్నాడు. అంటే మనిషి ఉపవాసంగా ఉండి పని చేస్తే చాలా విషయాలు లోపలికి వస్తాయి. కడుపులో విషయం పడితే విషయం పాడైపోతుంది, కానీ తలలో విషయం పడితే అది గొప్పదవుతుంది. కాబట్టి మంచి మంచి పూజలు చేసే రోజు బ్రాహ్మడు ఉపవాసం చేయమంటాడు. ఈరోజు శ్రీరామనవమికి చాలామంది ఉపవాసం చేస్తారు, అవునా? అంటే మంచిగా జరగాలి అన్నప్పుడు ఉపవాసం చేయాలి. కాబట్టి ఈయన అన్నీ కూడా కందమూలాలు తిని ఆ యొక్క శ్రద్ధను, శక్తిని రెండింటిని పెంచుకున్నాడు. కాబట్టి దేన్నైనా సాధిస్తారు. ఈయన ఎక్కడికి వెళ్ళినా అక్కడ సస్యశ్యామలు ఉంటుందని చెప్పేసి ఆ యొక్క అనుష్ఠానం చేస్తున్న దగ్గరికి నేను ఒక్కసారి నా యొక్క వేష్టల్ని పంపించాను. అంటే చాలా చక్కగా నృత్యం చేసి ఆయన మనసును మార్చి నా దగ్గరికి తీసుకొస్తారని చెప్పేసి ఆ రోమపాదుడు వేష్టల్ని పంపించాట ఆ యొక్క ఋష్యశృంగ ఋషి దగ్గరికి. ఋష్యశృంగ ఋషి వాళ్ళని చూసి, ఎవరమ్మా మీరు కొత్తగా ఉన్నారు, మీరు కూడా ఋషులేనా, ఏ ప్రాంతంలో ఉంటారు, అసలు మీరు ఏం తింటారు అని ప్రశ్న వేస్తున్నాడు. అంటే ఆయనకి స్త్రీమతత్వం కూడా తెలియదు. అలా తెలవకుండా ఉన్నటువంటి విషయమే గొప్ప విషయం. కాబట్టి వాళ్ళు, ఆ స్త్రీలు ఆయన్ని బాగా మభ్యపెట్టి, మీరు మా ప్రాంతానికి రండి, మా దేశానికి రండి, మేము మంచి భోజనాన్ని పెడతాము, ఇలా ఇంకా చాలా పెద్ద ప్రపంచం ఉంది, నువ్వు ఇక్కడే ఉండిపోయావు అని ఆయనకి మభ్యపెట్టి మెల్లగా 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 ఆయనకి రోమపాదుడి దగ్గరికి తీసుకొని వస్తున్నారు. వస్తే అప్పుడు రోమపాదుడు ఏం చేశాడంటే ఆయన బిడ్డ శాంతాదేవి ఇచ్చి ఆ యొక్క ఋషిశృంగికి వివాహం చేశాడు. ఒకసారి వివాహం చేస్తే వివాహ బంధంలో ఉండిపోతే ఇక్కడే ఉండిపోతే ఇంకా వెళ్ళడు అనే విషయం, ఎప్పటికీ వెళ్ళడు, ఇక్కడే ఉంటాడనే విశ్వాసంతో ఆయన చేసుకున్నాడు. అందుకే ఆ రోమపాదుడు ఆ రకంగా చేసిన తర్వాత ఋష్యశృంగుడు ఉండిపోతున్నాడు. కానీ తండ్రి విభాండకుడికి చాలా కోపం వచ్చింది. అయ్యో, నా కొడుకును అలాగే ఉంచేసుకున్నారు అని కోపంగా వస్తే రోమపాదుడు ఆయన పాదం మీద పడి, క్షమించండి, మా దేశమంతా కూడా పాడైపోతుంది కాబట్టి నేను ఈ రకమైనటువంటి విషయం చేశాను, యోచన చేశాను, మాకు దేశమంతా సస్యశ్యామలంగా ఉండాలి, అందరికీ సంతానం అవ్వాలి, ఆరోగ్యంగా ఉండాలి, కాబట్టి ఆయన తీసుకొచ్చాను, నన్ను మన్నించండి అన్నాడు. అప్పుడు ఋష్యశృంగుడైతే ఉండిపోతున్నాడు. దానికి విభాండకుడు కూడా సరే అన్నాడు. అంటే ఆయనకు రానటువంటి విషయాన్ని, తెలవని విషయాన్ని మేము పరిచయం చేసి కొత్త సుఖాన్ని ఇచ్చినందుకు ఆయన వచ్చాడు. కాబట్టి అలాంటిది ఏమైనా గొప్ప విషయం ఉంటే నీ రాజ్యానికి కూడా, అయోధ్యకు కూడా వస్తాడు ఆ ఋష్యశృంగుడు అని చెప్పంగానే చూడండి ఎలా ఉంటుందంటే, మరి నాకైతే సంతానం కావాలి,
చూడండి, వశిష్ఠుల వారు, వామదేవుడు, జాబాలు ఎంతో పెద్ద గొప్ప గొప్ప ఋత్వికులు ఉన్న పక్షంలో కూడా ఆయనకు సంతానం అవడానికి ఆయన మాత్రమే కావాలి. అందుకనే ఎవరి పనిని వాళ్ళు బాధ్యతగా చేస్తే ఆ పని సక్రమంగా అవుతుంది. రాని వాళ్ళు పని చేయకూడదు. ఏ పని అయితే రాదో ఆ పని చేయకూడదు. కానీ బాధ్యతగా ఉన్నటువంటి వాడు విషయాన్ని నేర్చుకుని ఉంటాడు కాబట్టి ఆయనకు సంపూర్ణ అధికారము, సార్వభౌమాధికారము రెండు ఉంటాయి కాబట్టే అది సాధ్యమవుతుంది. కాబట్టి వీళ్ళందరూ వెళ్ళి ఆ దశరథ మహారాజు రోమబాలకు నమస్కరించి ఆ యొక్క శాంతాదేవిని, ఋష్యశృంగుణ్ణి దశరథ మహారాజు యొక్క ఆస్థానంలో అయోధ్యకు తీసుకొచ్చారు. అంటే ఒక్క మెట్టు ఎక్కినట్టే. గుర్తుపెట్టుకోండి, సంతానం అవ్వాలంటే మొదటి నెల నుంచి 9 నెలల వరకు ఒక్కొక్క నెల కాపాడుకుంటూ ఉండాలి. ఆ గర్భాన్ని లోపల గర్భం పెరుగుతూ ఉంటే, తల్లి భోజనం చేస్తూ ఉంటే ఏం చేయాలి, ఎలా చేయాలి, ఎంత చేయాలి, ఏం తీసుకుంటే బాగుంటుంది, ఇన్ని ఆలోచిస్తారు. అలా ఒక్కొక్క మెట్టు ఎక్కాలి. మొదటి మెట్టు ఎక్కాడు దశరథ మహారాజు, ఋష్యశృంగుణ్ణి అయోధ్యకు తీసుకొని రావడం. ఇది మొదటి మెట్టు. సంతోషించాడు. ఇంకా ఆయన అన్నాడు, నేను ఇక్కడ ఉండిపోతాను, మీకు ఏం కావాలో చెప్పండి అంటే, ఏం కాదు, నాకు సంతానం కావాలి, నువ్వేది యజ్ఞం చేస్తావు, యజ్ఞం చేసివు, దాన్ని అశ్వమేధ యజ్ఞం అన్నారు, పుత్రకామేష్టి యజ్ఞం అన్నారు. మీకు అశ్వమేధ యజ్ఞం చేద్దామని నిర్ణయం తీసుకొని ఒక రోజును ఖరారు చేశారు. గుర్తుపెట్టుకోండి, ఖరారు చేసిన తర్వాత ఎప్పుడైతే ఆ యొక్క యజ్ఞం జరగాలో ఆ యజ్ఞానికి ముందు రోజు నుంచి అన్నీ కూడా సరుకులు తీసుకొస్తున్నారు. అందరికీ విషయం తెలిసిపోతుంది. ఇంకా దేవతలకు, దానవులకి అందరికి కూడా ఇక్కడ అశ్వమేధ యజ్ఞం జరుగుతుంది అని అర్థమైపోయింది. అశ్వమేధ యజ్ఞము అంటే మీరు గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా చాలామంది మీరు సముద్ర స్నానం చేస్తే అమావాస్య రోజు అశ్వమేధ యజ్ఞం చేసిన పుణ్యం వస్తుంది అంటారు. సరేనా? మీరు ఒకవేళ గ్రహణం రోజు స్నానం చేసి దానం చేస్తే పితరులకి మోక్షం వస్తుంది, మీకు 100 అశ్వమేధ యజ్ఞాలు చేసిన పుణ్యం వస్తుంది అంటారు. బ్రాహ్మణులు చాలామంది చెప్తారో చెప్పారు, మనం వింటూ ఉంటాం. అసలు అశ్వమేధ యజ్ఞం అంటే ఏమిటి? ఇది మనం తెలుసుకుంటే మనకు మెల్లగా మెల్లగా రామాయణం అర్థమవుతుంది. అశ్వ అంటే గుర్రము, మేధ అంటే బుద్ధి, యజ్ఞము అంటే సమర్పణ. గుర్తుపెట్టుకోండి, ఆ గుర్రానికి పూర్తిగా విశ్వంలాగా పరిగణించారు. విశ్వము అంటే గుర్రము అట. అందుకనే ఆ ముఖ భాగం అంతా కూడా సూర్యుడట. ఆ కళ్ళు అవి కూడా ఆ సూర్యచంద్రుల ఒక భాగం అట. అంటే ఆ అశ్వాన్ని ప్రకృతికి ఆధీనంగా పెట్టాడు. ప్రకృతి అంటే ఇలా ఉంటుంది. ప్రకృతిలో నుంచి వచ్చిన వాడు మానవుడు కాబట్టి తన శరీరంలో ఉన్నటువంటి అన్ని భాగాలు ఆ గుర్రంలో ఉంటాయి కాబట్టి మేధ ఉంటుంది. కాబట్టి అది భగవంతుడికి అర్పితం చేయాలి. అర్పితం చేస్తే అది అశ్వమేధం. తనకు తాను స్వామికి అర్పితం చేయడం అంటే అశ్వమేధం. సర్వావస్థాన్ వివర్జిత. మనం కొబ్బరికాయ కొడతాం అంటే అహంకారం పోవాలనే ఉద్దేశంతో తలకాయ కొట్టుకోవడం కంటే కూడా టెంకాయ కొట్టేసి ఎలాగే చేస్తాం, నివృత్తి చేస్తామో అలాగే మన సర్వాంగాన్ని ఒకవేళ బలి అంటే సర్వస్వం త్యాగం చేయాలి అంటే అశ్వమేధం. అందుకని దాని పేరు అశ్వమేధ యజ్ఞము. అందుకనే అశ్వము చంచలంగా ఉంటుంది, ఒక దగ్గర ఆగదు. గుర్రం ఎప్పుడు కూడా కూర్చొని ఉండదు, గుర్రం ఎప్పుడు నిలబడే ఉంటుంది, చంచలంగా ఉంటుంది, ఎక్కువ శక్తివంతంగా ఉంటుంది. దాని తర్వాత ఎంతైతే దాంట్లో శౌర్యం ఉంటుందో, వేగం ఉంటుందో అంత వేగం ఉంటుంది. వేగము, శక్తి, దాని తర్వాత దానికి ఉన్నటువంటి వేగం. ఏ రకమైనటువంటి వేగము? ఏ భాగానికైనా తొందరగా తీసుకువెళ్ళేటువంటి భాగము అశ్వంలో ఉంటుంది. కాబట్టి ఆ గుర్రాన్ని ఎక్కాలంటే దాంట్లో ఉన్న చంచలత్వము, దాంట్లో ఉన్న వేగము, దాంట్లో ఉన్న శక్తిని గుర్తుపట్టేవాడు మాత్రమే ఆ గుర్రాన్ని ఎక్కాలి. లేకపోతే గుర్రం స్వారీ చేయడం చాలా కష్టం, చాలా సునాయాసం కాదు. గుర్రం స్వారీ చేయాలంటే సునాయాసం కాదు. కాబట్టి ఆ శక్తిని మనం లోపల వేసుకొని ఆ శక్తి కంటే ఎక్కువ శక్తి ఉంటేనే ఆ గుర్రం మీద స్వారీ చేయవచ్చు. అలాంటి అశ్వమేధాన్నే అశ్వమేధ యజ్ఞము అన్నారు. అంటే మన శరీరాన్ని, మన బుద్ధిని, మన ఆలోచనని అన్నిటినీ కూడా పరమాత్ముడికి అర్పితం చేయడం అంటే అశ్వమేధము. కాబట్టి అశ్వమేధాన్ని చేయాలి అంటే శక్తి, జ్ఞానము, బుద్ధి అన్నీ ఉండాలి. కాబట్టి ఆ లోక కళ్యాణం కోసం ఇక్కడ దశరథుడు ఏమంటాడు? నా లోకాల్ని, నా రాజ్యాన్ని
పరిపాలించడం కోసం నా తర్వాత అశక్తునయ్యాను కాబట్టి నా తర్వాత పాలించాలి కాబట్టి ఆ పాలించే విధానంలో నాకు గొప్ప పుత్రుడు కావాలి. ఊరికనే పిల్లాన్ని పుట్టి ఎత్తుకొని తిరిగి తిప్పి లాభం చేసే పిల్లవాడు కాదు, గొప్పవాడు పుట్టాలి, లోక కళ్యాణకారకుడు కదా. కాబట్టి లోక కళ్యాణకారకుడు పుట్టాలంటే గొప్ప యజ్ఞం చేయాలి. ఆ యజ్ఞం పేరే అశ్వమేధ యజ్ఞం. గుర్తుపెట్టుకోండి, ఊరికనే అశ్వమేధ యజ్ఞం చేశారు, పుత్రకామేష్టి యజ్ఞం చేశారు, హోమం చేశారు అని విని వదిలిపెట్టకండి. ఇలా అయితే మీ వయసు అయిపోతుంది, మీ సమయం అయిపోతుంది. కొంతకాలానికి మనమందరం, నేను ఎప్పుడూ చెప్పాను కదా, అందరూ పుడతారు, అందరూ చేస్తారు. ఎందుకు పుట్టారు తెలియదు, ఎందుకు పోతారు తెలియదు. కొన్ని విషయాలు మన ధర్మంలో, మన సంస్కృతిలో, మన సాంప్రదాయంలో ఉన్నటువంటి విషయాన్ని మనం తెలుసుకోకుండా పోతే వృధా జీవితం వృధా అవుతుంది. కాబట్టి ఆ యజ్ఞానికి సిద్ధపడ్డారు. ఎప్పుడైతే యజ్ఞం చేస్తున్నారో అప్పుడు చాలామంది రాజులు, ఋషులు, అక్కడ ఉన్నటువంటి దేవతలు అందరూ కూడా వచ్చారు. దశరథ మహారాజు యజ్ఞం చేస్తే దేవతలు కూడా వచ్చారు. అంటే దేవతల్ని ప్రత్యక్షం చేసుకోవడం పెద్ద విషయం కాదు, దేవతలు వరం ఇవ్వడం గొప్ప విషయం. మనకు చాలామంది షావుకారులు తెలుసు, పెద్దవాళ్ళు తెలుసు, గొప్పవాళ్ళు తెలుసు, ఎమ్మెల్యే తెలుసు, ఎంపీ తెలుసు, కానీ మనకు అవసరం ఉన్న పని చేసేవాడు కదా గొప్పవాడు కదా. మనం అవసరం ఉన్న పని చేయించుకోవాలి అంటే ఆయన దగ్గరికి వెళ్ళి ఆ రోజున అడగాలి. నాకు మొదటి నుంచే పరిచయం కదా అంటే కుదరదు. పరిచయం కంటే కూడా సమయం చాలా గొప్పది. కాబట్టి అందరూ వచ్చారు. వచ్చిన తర్వాత ఆయన అందరికి నమస్కరించి, ఇంకా ఇప్పుడే యజ్ఞం పూర్తవుతుంది, అందరూ కూడా భోజనాలు చేసుకోండి అంటే ఆ సమయంలో స్వతహాగా విష్ణువు కూడా శంఖచక్ర గదా పద్మంతో సహా అక్కడికి వచ్చాడు, యజ్ఞస్థానానికి వచ్చాడు. అశ్వమేధ యజ్ఞం ఇక్కడ పూర్తవుతుంది, ఇంకా కొంచెం సేపటికి అప్పటికే వచ్చేసాడు. వచ్చేస్తే అక్కడ అందరూ కూడా దేవతలు, అయ్యా రావణుడు చాలా ధూర్తుడు, వాడు మమ్మల్ని బాగా ఇబ్బంది పెడుతున్నాడు, ఆయన వల్ల మేము సుఖంగా జీవించలేకపోతున్నాం, మా వాళ్ళందరూ కూడా చనిపోతున్నారు, ఎవరికైతే శక్తి ఉందో వాళ్ళు మాత్రమే కొంతమంది ఉన్నారు, మిగతా వాళ్ళందరూ కూడా స్వర్గానికి వెళ్ళిపోతున్నారు, చాలా బాధగా ఉంది, ఆయనకి ఎప్పుడైనా అసలు మీరు మోక్షం కలిగి అంటే చంపేయండి అన్నాడు. ఆయన వరం తీసుకున్నవాడు, రావణుడు వరం తీసుకున్నాడు కాబట్టి ఆ రావణుడు అలాగే చావడు కాబట్టి నేనే మనుష్య రూపంలో వస్తానని చెప్పేసి అప్పుడు అందరి ముద్ర ప్రమాణం చేస్తాడు విష్ణువు. కాబట్టి విష్ణువే మళ్ళీ మనిషి అయి పుట్టుకొస్తాడు ఆ దశరథ మహారాజుకి. అదే దీంట్లో ఉన్నటువంటి ఆంతర్యం. మనం దీన్ని పట్టుకుంటే అర్థమవుతుంది. ఆయన వచ్చింది దేనికి? మానవ కళ్యాణ కోసం వచ్చాడు. కానీ అడిగింది ఎవరు? దశరథ మహారాజు. చేస్తున్నది ఎవరికి? ఋషులకి. అంటే పరిత్రాణాయ సాధూనాం వినాశాయ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. నేను ధర్మాన్ని పాటించడం కోసం వస్తున్నాను, ఆయనలో స్వార్థం లేదు, తనకు కొడుకు అడగట్లేదు, దేశాన్ని పాలించే వాడిని కోరుకుంటున్నాడు కాబట్టి నేనే మానవ రూపంలో వస్తానని చెప్పేసి అభయం ఇచ్చాడు. అంతర్ధనం అయిపోయాడు. అంతర్ధనం అయిపోయిన తర్వాత మళ్ళా కొన్ని రోజులకి పుత్రకామేష్టి యజ్ఞం చేస్తున్నాడు దశరథ మహారాజు. బాగా గుర్తుపెట్టుకోండి, ఎన్ని యజ్ఞాలు చేస్తే ఒక రాముడు పుట్టాడు. ఎన్ని యజ్ఞాలు చేస్తే, ఎంత సంకల్ప బలంతో ఉంటే సంవత్సరం పాటు నియమాల్ని పాటించుకుంటూ ఏకభుక్తంగా ఉండి నారతాపం మీద పడుకొని నియమాల్ని పాటిస్తే రాముడు పుట్టాడు. రాముడు ఊరికనే పుట్టాడా? రాముడు అలాగే పుట్టేస్తాడా? పుట్టాడు. కాబట్టి రెండవసారి ఇక్కడ పుత్రకామేష్టి యజ్ఞం చేస్తున్నారు. పుత్రకామేష్టి యజ్ఞం చేస్తున్నప్పుడు కూడా అందరూ వచ్చారు. వచ్చి ఆ యజ్ఞంలో పాలు పంచుకుంటూ ఉంటే ఎప్పుడైతే యజ్ఞ పురుషుడు ప్రత్యక్షమయ్యాడో మీరు గుర్తుపెట్టుకోండి, రాముడికి దండం పెట్టంగానే రాముడు కృప చూపించడు. యజ్ఞం చేసి యజ్ఞంలో ఆహుతి వేయంగానే అక్కడ యజ్ఞ పురుషుడు సంతోషించడు. యజ్ఞ పురుషుడు సంతోషించాలి అంటే లోకాత్ సమత్సాత్ సుఖినో భవంతు అన్న విషయం ఉండాలి. లోకం సంతోషపడితేనే సాధ్యం, లేకపోతే కాదు. కాబట్టి ఆ యజ్ఞపురుషుడు లోపల హవిస్సు వేసిన తర్వాత సంతోషించి యజ్ఞపురుషుడు పాయసంతో బయటకు వచ్చాడు. దశరథ మహారాజు చేసిన యజ్ఞము, ఆ యొక్క ఋషిశృంగు ఋషి చేసినటువంటి విశేషమైనటువంటి పుణ్యం వల్ల ఆ యజ్ఞపురుషుడు బయటకు వచ్చాడు. అంటే ఏం కావాలో అది ఇవ్వటానికి యజ్ఞపురుషుడు బయటకు వచ్చాడు. చేయించింది ఎవరు? ఋష్యశృంగు ఋషి. అవకాశం ఇచ్చింది ఎవరు? వశిష్ఠ ఋషి. చేసింది ఎవరు? దశరథ మహారాజు. లాభమంతా ఎవరికి? మనకి.
కదా. ఏ రాముడు పుట్టాడో ఆ రాముడు సునాయాసంగా నమస్కారం పెట్టి అన్ని కోరికలు కోరుకుంటున్నామే, ఊరికే వచ్చాడా? మరి మన అందరి కోసం చేసిన ఆయనకి మనం నమస్కారం పెట్టాలి. యజ్ఞపురుషుడు బయటకు వచ్చి ఆ యొక్క పాయసాన్ని చేతిలో పెడుతున్నాడు, తీసుకొని ఆ పాయసాన్ని నమస్కరించి గౌరవంగా ఆ యొక్క దశరథ మహారాజు కౌసల్య మాతకి సగం ఇచ్చాడు. అంటే 2 భాగాలు చేశారు. దాంట్లో 2 భాగాలు చేస్తే ఒక సగం భాగం కౌసల్య మాతకి ఇచ్చేసినారు, ఇంకో సగ భాగంలో సుమిత్రకి ఇచ్చారు, ఇంకో సగ భాగాన్ని కైకేయికి ఇచ్చారు. కైకేయికి ఇచ్చిన సగ భాగాన్ని మళ్ళీ సుమిత్రకి ఇచ్చింది. అంటే కౌసల్య మాతకి ఒక సంతానం, కైకేయికి ఒక సంతానం, సుమిత్రకి మాత్రం 2 సంతానం. వీళ్ళందరూ ధర్మ అర్థ కామ మోక్షములో ఉన్నటువంటి గొప్పవాళ్ళు. అందుకనే పాయసం తీసుకున్నటువంటి కౌసల్యామాత గర్భవతి అయ్యింది. 2వసారి ఎవరికి ఇచ్చామన్నాం మనం? 2వసారి సుమిత్రకి ఇచ్చాం. కాబట్టి సుమిత్ర లోపల పాయసం వేసుకోగానే గర్భంలో లక్ష్మణస్వామి వచ్చాడు. కాబట్టే మనము రామ లక్ష్మణ భరత శత్రుఘ్న అంటాం. కానీ పుట్టింది మాత్రం మొదలు భరతుడు. రాముడు పుట్టంగానే పుట్టింది భరతుడు. కానీ రామ భరత లక్ష్మణ శత్రుఘ్న అంటామా? అనం. ఎందుకంటే గర్భంలో మొట్టమొదటిసారిగా వచ్చింది ఆ యొక్క సుమిత్రకి లక్ష్మణుడు. కాబట్టి మనం రామ లక్ష్మణ అంటాం. గుర్తుపెట్టుకోండి. మనం ఊరికేనే అనేస్తాం కాబట్టి వేస్తాం కాదు, అలా జరిగింది కాబట్టి. అందుకనే రాముడికి లక్ష్మణుడికి దగ్గరి బంధం, మళ్ళా పుట్టినటువంటి భరతుడికి శత్రుడికి దగ్గరి బంధం. వాళ్ళిద్దరు కూడా కలిసి ఉన్నారు, వీళ్ళిద్దరు కూడా కలిసి ఉన్నారు. అలా ఆ తీర్థం ప్రసాదం తీసుకున్న తర్వాత 9 మాసాలు అయిపోయింది, 10 మాసాలు అయిపోయింది, 11 మాసాలు అయిపోయింది. 12వ మాసం వచ్చేంత వరకు వేచి చూస్తున్నారు. 12వ మాసం గర్భంలో ఉన్న అసలు వాళ్ళు భగవంతుడు రామచంద్రుడు వాడు అయోనిజుడు, యోనిలోంచి బయటకు వచ్చినటువంటి వాడు కాదు. కాబట్టి స్వతహాగా ఆయన ప్రత్యక్షం అవుతాడు, అంటే ప్రకాశవంతంగా బయటకు వస్తాడు. దీన్ని ఏమంటారంటే పుట్టడము అనకూడదు, దీన్ని ఆవిర్భావము అనాలి. గుర్తుపెట్టుకోండి, రాముడు ఆవిర్భవించాడు. పుట్టడు అన్న పదం యోనిలోంచి రాదు. సమర్థులు ఎప్పుడు కూడా యోనిలోంచి రాదు. సీతామాత కూడా యోనిలోంచి రాదు, భూమిలోంచి వచ్చింది కదా. అందుకని సీతామాత అన్నాం మనం. ఇలా 12 మాసాలు దాటిన తర్వాత ఇంకా ఆమె తల్లి సంతోషిస్తుంది. అంటే ఆ తల్లికి అందరికీ కూడా నేను గర్భవతిగా ఉన్నాను, ఇది 3వ మాసము, ఇది 5వ మాసము, ఇది 9వ మాసము అనిపిస్తూనే ఉంటుంది. అంటే ఎలాగైతే అనిపించాలో గర్భవతి స్త్రీకి అలా అనిపిస్తుంది. కానీ గర్భంలో శిశువు ఉంటాడు, పరమాత్ముడు అక్కడే ఉంటాడు. కానీ 12వ మాసం రానే వచ్చిన తర్వాత ఇంకా సంతానం కావాలి కాబట్టి, సంతానం అవ్వలేదు కాబట్టి ఇప్పటిదాకా అందరూ ఆ పుత్ర సంతానం కోసం ఎదురు చూస్తున్నారు. కాబట్టి 60,000 సంవత్సరముల క్రితం దశరథమాది పుట్టిన తర్వాత ఆ సూర్యవంశంలో అసలు సంతానమే కాలేదు. కాబట్టి అందరూ వేచి చూస్తూ ఉంటే అప్పుడు ఆ కౌసల్యమాత సూర్యుని ఆరాధిస్తూ అలా కూర్చుని ఉండి ఆ సూర్య భగవానికి అనుష్ఠానం చేసినట. వాళ్ళు సూర్యవంశీయులు కాబట్టి సూర్యభగవాన్ చూసుకుంటే అంటుందట, పరమాత్మ నాకు మంచి సంతానం కావాలి అంటుంటే అదే సమయంలో ఆ యొక్క రామచంద్రుడు అంటే విష్ణుమూర్తి శంఖచక్ర గదా పద్మంతో ఆమె ముందుకు వచ్చి నిలబడ్డాడు. ఎవరు ఉన్నాయి? కౌసల్య ముందరకు వచ్చి నిలబడ్డాడు. ఎలా నిలబడ్డాడట? శంఖము, చక్రము, గద, పద్మము, శాంతాకారం, భుజగశయనం, పద్మనాభం, సురేశం అంత గొప్పగా నిలబడ్డాడు. నిలబడితే అప్పుడు ఆ కౌసల్య మాత అంటుంది, ఎవరవయ్యా నువ్వు ఇలా వచ్చావు అంటే, అమ్మ ఇప్పటిదాకా నువ్వు కొడుకు కావాలి 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 అన్నావు కదా, నేనే కొడుకును ఇదిగో వచ్చాను అన్నాడు. నేనే కొడుకును ఇదిగో వచ్చాను అన్నాడు. అనగానే అప్పుడు ఆ యొక్క కౌసల్యమాత అంటుంది, నువ్వు కొడుకులాగా లేవు, తండ్రిలాగా ఉన్నావు, పరమాత్ముడిలాగా ఉన్నావు. నాకు పిల్లవాడు కావాలి, పరమాత్మ వద్దు, పిల్లవాడు కావాలి. అంత పెద్దగా ఆజానుభావుడిగా 4 చేతులతో శంఖచక్ర గదా పద్మాలతో వస్తే నాకు సంతానం కలిగిన ఎవరు విశ్వసిస్తాను? అసలు ప్రసూతి గృహంలో ఒక గర్భవతి స్త్రీ ఇంకొక మనిషి ఇద్దరే ఉంటారు. తలుపులు తెలిసిన తర్వాత తెలుస్తుంది సంతానం అయిందని. అలాంటిది నేను తలుపులు తీస్తే నేను చూస్తే నేను సంతానం ఎవరు అన్నారు? నువ్వు పరమాత్ముడిలాగా ఉన్నావు కాబట్టి నాకు ఇలా వద్దు అంటే, ఏం కావాలో చెప్పుమని ఆ యొక్క విష్ణువే అన్నాడు. ఏం కావాలి, ఎలా కావాలి చెప్పు, మరి నీకు ఎలా కావాలంటే అలా తయారవుతుంది.
అప్పుడు కౌసల్యాది ఈ 4 చేతులు వద్దు, 2 చేతులు చాలు. సరే అన్నాడు, 2 చేతులు తీసేశాడు. ఇంత పెద్ద ఆజానుబాహుత్వం వద్దు, చాలా చిన్నగా అయిపోవాలి, ఇంతే, నా చేతుల్లో నేను పట్టుకోగలగాలి అంతే. మళ్ళా నీ మీద ఉన్నటువంటి కవచకుండలాలు, వజ్రాలు ఇవన్నీ ఏమీ వద్దు. పిల్లవాడు పుట్టినప్పుడు బట్టలు కూడా ఉండవు, నువ్వు అలా ఉండాలి. అంటే విష్ణుమూర్తి ఎలా ఉండాలో రామజన్మలో స్వతహాగా ఒక స్త్రీ, సౌభాగ్యవతి పతివ్రత స్త్రీ చెప్తుంది ఎవరికి? మహావిష్ణువుకి రాముడు ఎలా ఉండాలి అని. చూడండి, స్త్రీలో ఉన్నటువంటి గొప్పతనం ఏమిటంటే రాముడు ఎలా ఉండాలో ఆమె చెప్తుంది. అది స్త్రీకి ఉన్నటువంటి శక్తి, దాన్నే సౌభాగ్య శక్తి అంటారు. ఏమన్నాడు? నువ్వు చిన్నగా అయిపోవాలి, నీకు 4 చేతులు ఉండకూడదు, నీ మీద వస్త్రాలు ఉండకూడదు, కిరీటకండలాలు ఉండకూడదు. అసలు నువ్వు ఇప్పుడు ఏం చేయాలంటే ఎంత బాగా మాట్లాడుతున్నావో ఆ మాటల్ని మానేసి నువ్వు చిన్నపిల్లవాళ్ళలాగా ఏడవాలి. చిన్నపిల్లవాడు పుట్టినాడని మేము ఎట్లా నిర్ధారణ చేసుకుంటాం? ఆ గదిలోంచి శబ్దం, ఏడుపు శబ్దం వస్తే అందరూ సంతోషిస్తారు. పుట్టంగానే పిల్లవాడు ఏడిస్తే మనందరికీ ఆనందం. పుట్టంగానే పిల్లవాడు ఏడవకుండా ఉంటే మనకందరికీ దుఃఖం. పుట్టిన పిల్లవాడు ఏడవలేదు అంటే అనారోగ్యం ఉన్నట్టే లెక్క. బాగా గుర్తుపెట్టుకోండి. అందుకనే పిల్లవాడు పుట్టంగానే ఏడవాలి. ఏడవకపోతే కొట్టి ఏడిపిస్తారు, కానీ ఏడవాల్సిందే. ఆయన అప్పుడు ఏడిస్తేనే జీవితాంతం సుఖంగా ఉంటాడు కాబట్టి, వేరే వాళ్ళని సుఖపెడతారు కాబట్టి. అందుకనే ఏడు అని చెప్తే అప్పుడు ఆ యొక్క మహావిష్ణువు అంటే ఆ పిల్లవాడు రామచంద్రుడు ఏడుస్తున్నాడు. ఎలా ఏడుస్తున్నాడంటే ఇంకా ఆపకుండగా ఏడుస్తున్నాడు. అలా చూడండి, ఆపకుండగా ఏడవడం అంటే ఇప్పటిదాకా నా కోసం కోరుకున్నటువంటి నువ్వు ఇప్పుడు నాకు ఏడవమని చెప్పావు కాబట్టి ఇప్పుడు నేను మానుకోను, ఇంకా ఏడుస్తూనే ఉంటాను. ఎందుకంటే ఇప్పటిదాకా మీరు ఏడ్చుకుంటూ వచ్చారు కాబట్టి మీరు ఏడవడం మానేసి మీరు నవ్వడం మొదలు పెట్టేంతవరకు ఏడుస్తాను. ఎప్పటిదాకా మనం డ్యూటీ పెట్టుకున్నాం. ఎలా? ఇప్పటిదాకా మీరు ఏడ్చారు, ఇక మీరు ఏడవకండి. మీరు ఏడవకుండా ఉండేటువంటి బాధ్యత నాది. ఇప్పటి నుంచి నేను ఏడుస్తాను, నువ్వు సుఖంగా ఉండు అని చెప్పంగానే అప్పుడు సరే అని చెప్పేసి ఆమె ఏడుస్తూ ఉంటే, ఆ పిల్లవాడు ఏడుస్తుంటే ఆ పిల్లవాడిని ఎత్తుకొని ఇంకా ఏడవడం మానేస్తే నేను తలుపులు తీస్తాను, మనం బయటకు వెళ్ళవచ్చు, అందరూ మనల్ని చూస్తారు అని చెప్పంగానే సరే అని చెప్పేసి ఏడవడం మానేస్తారు. ఎప్పుడెప్పుడు ఏడవాలో, ఎప్పుడెప్పుడు నవ్వాలో, ఎప్పుడెప్పుడు మాట్లాడాలో అన్నీ కూడా తల్లి చెప్పింది రాముడికి, అంటే విష్ణువుకి. అంటే తల్లి ప్రథమ గురువు. మాతృదేవో భవ అన్న మాట ఎందుకు వచ్చిందంటే విష్ణువు కూడా చెప్పేటువంటి శక్తి ఒక తల్లికే ఉంటుంది. అందుకనే మాతృదేవో భవ అన్నారు. అందుకనే కైకామాత ఒకసారి ఆయనకి అరణ్యానికి వనవాసానికి పంపిస్తూ ఉంటే తల్లి గొప్పది కాబట్టి ఆ తల్లిని ఏమీ అనకూడదని అందరి దగ్గర మాట తీసుకుని రామచంద్రుడు, అందుకని రామచంద్రుడు చాలా గొప్పవాడు. మాట తీసుకున్నాడు. నా కైకకు చాలామంది నిందలు వేస్తారేమో, నీ వల్ల రాముడు పోయాడు, నీ వల్లే వనవాసానికి వెళ్ళాడు, అసలు నువ్వు చెడ్డదానివి, నువ్వు మంచిదానివి కాదని ఎంతమంది ఎలా అంటారో అలా అనకుండా ప్రయత్నం చేసే బాధ్యత మీది అని చెప్పేసి అందరి దగ్గర మాట తీసుకున్నాడు. అలా మాట తీసుకునే కైకకి ఏమాత్రం ఇబ్బంది కలగకుండా ఉంచాడు. అంటే తల్లి అంటే ఎంత ప్రేమ, పిల్లవాళ్ళకి ఎలా ఉంటుందో ప్రేమ, ఆ తల్లి మీద అంత ప్రేమ ఉంది రాముడికి. అందుకనే రాముడు దేవుడు అయ్యాడు, ఊరికనే అవ్వలే దేవుడు. ఎందుకంటే సత్యధర్మము ఎప్పుడు కూడా నిజం మాట్లాడడం, మంచి మాట్లాడడం, ధర్మం మాట్లాడడం రాముడు చేసుకున్న అలవాటు కాబట్టి ఆయన గొప్పవాడు అయ్యాడు. గొప్పవాడు అవ్వడం కోసం, దేవుడు అవ్వడం కోసం, రాముడు అవ్వడం కోసం ఎంత కష్టపడాలి, ఊరికనే అయిపోతామా? అలా కాబట్టి ఇంకా ఆ పిల్లవాడిని బయట తీసుకొస్తే అప్పుడు అందరూ కూడా రాముడు పుట్టాడు, దాని తర్వాత భద్రుడు పుట్టాడు, లక్ష్మణుడు పుట్టాడు, ఆ తర్వాత శత్రుడు పుట్టాడు, వీళ్ళు నలుగురు పుట్టారు. ఒక్కళ్ళ తర్వాత ఒకరు పుడితే అప్పుడు 9వ మాసం తతశ్చ ద్వాదశే మాసే చైత్రే నవమికే తిథౌ. సరేనా? నవమి తిథి రోజు ఆ పిల్లవాడు పుడుతూ ఉన్నప్పుడు తిథి గొప్ప తిథి నవమి. ఎందుకంటే అది 9వ సంఖ్య, గొప్ప సంఖ్య చెప్పడం జరిగింది. అంటే పూర్ణ సంఖ్య 9, మొత్తం 1, 2, 3, 4లో పూర్ణ సంఖ్య 9 అని చెప్పడం. నక్షత్రే దితి దైవత్తే షోష్ఠ సంస్థేషు పంచషు. నక్షత్రాలు 5 నక్షత్రాలు కూడా
శుభంలో ఉన్నాయట, అంటే ఒకే వరుసలో ఉన్నాయట. ఒక వరుసలో ఉండడం అప్పుడప్పుడే సాధ్యం, ఎప్పుడు సాధ్యం కాదు. గ్రహేషు కర్కటకే లగ్నే, లగ్నం ఏమిటట? కర్కాటక లగ్నం, గొప్ప లగ్నం. అందుకనే రాముల వారు పుట్టారు లగ్నంలో. భిన్నమానే జగన్, అసలు ఆయన పుడుతూ ఉన్నప్పుడు అందరూ సంతోషిస్తున్నారు కాబట్టి ఒకరికి సంతోషం కాదు అక్కడ. ఎవరికి సంతోషం? దశరథ మహారాజుకి సంతోషమే, అక్కడ ఉన్న రాజ్యానికి సంతోషమే, తల్లికి సంతోషమే, ఋత్వికి సంతోషమే. ఎందుకు సంతోషం అంట? అందరూ కూడా ఇక రాముని బారి నుంచి మనం తప్పుకునే అవకాశం ఉంది కాబట్టి సంతోషం. కాబట్టి అటు తర్వాత ఆయన ఏమంటే కౌసల్యార్జనయ గ్రామం, అంటే కౌసల్యకి రాముడు పుట్టాడు, సంతానం కలిగింది, అందరూ సంతోషించారు, సర్వలోకం సంతోషమే. ఆ సంతోషం అందరూ తీసుకుంటారట. అంటే ఆమె తీసుకున్న గర్భము, ఆమె వేసుకున్న బాధ్యత ఎందరికంటే అందరి కోసం. కాబట్టి ఆ రామచంద్ర వారు ఆ నక్షత్రంలో అలా 5 నక్షత్రాలు కలిసి ఉన్నప్పుడు ఎవరు? గురువు, రాహు, చంద్రుడు, బుధుడు, అంగారకుడు అందరూ కూడా ఉచ్చములో ఉన్నటువంటి వాళ్ళు కలిసి ఉన్నారు. పెద్ద పెద్ద వాళ్ళు, మంచి మంచి వాళ్ళు ఒక దగ్గర వచ్చి కలిస్తే ఒక గొప్ప కార్యం చేయవచ్చు. రామకళ్యాణం చేస్తున్నామంటే అందరూ కలిసి రావాలి, అప్పుడు రామకళ్యాణం గొప్పగా అయ్యే అవకాశం ఉంది. మీరు గుర్తుపెట్టుకోండి, ఒక్కరి వల్ల సాధ్యం కాదు ఇది, ఒక్కడి వల్ల సాధ్యం కాదు. అందరు కలిస్తే కళ్యాణం అవుతుంది. అలా అందరూ వచ్చారు. ఆ నక్షత్రం రోజు, ఆ యొక్క నవమి రోజు ఆ రామచంద్ర వారు పుట్టారు. రామచంద్ర వారు పుట్టంగానే ఎంతమందికి అయితే నృత్యం వస్తుందో అంతమంది నృత్యం చేస్తున్నారు, ఎంతమందికి సంగీతం వస్తుందో అందరూ సంగీతం పాడతారు, ఎంతమందికి ఆ రకమైనటువంటి హాస్యం వస్తుందో అందరూ, అంటే ఎవరికి ఏమొస్తుందో దుందుబులు వాయిస్తున్నారు, నృత్యం చేస్తున్నారు. ఒక్కళ్ళ కంటే ఒక్కళ్ళు గొప్పగా ఈ విషయాన్ని పంచుకుంటున్నారు. రాజా రామచంద్ర భగవానికి రాముడు పుట్టుక మనకు అదృష్టం, రాముడి పుట్టుక మనకి అదృష్టం. రాముడి పుట్టుక రావణుడికి దురదృష్టం. ఎవరికి దురదృష్టం? రావణుడికి. అందుకనే పరాభవ నామ సంవత్సరంలో మనం రాముడి యొక్క కథ వింటున్నామంటే మనందరికీ పరాభవం కాదు, రావణుడు పరాభవం చెందాడు కాబట్టి మనకు విజయీభవ సంవత్సరం కదా. రావణుడు చచ్చిపోతున్నాడంటే మనకందరికీ ఆనందం. కాబట్టి పరాభవం ఎవరికి? రావణుడికి. విజయం ఎవరికి? మనకు. కాబట్టి మనకు జరగాలంటే విజయం, ఆయన జరగాలంటే పరాభవం. కాబట్టి ఇలాంటి మంచి రోజు నాడు ఆ రామచంద్రుడు పుట్టాడు. రాముడు ఎప్పుడైతే ఆ యొక్క నాడు అడిగాడో, ఇక్కడ విశ్వామిత్రుడు ఏమంటాడంటే నారుడికి, ఎవరైనా ఈ భూమి మీద చాలా మంచివాడు, గొప్పవాడు, 16 గుణాలు ఉన్నటువంటి వాడు ఎవరైనా ఉన్నారా అని అంటే ఎలా అంటున్నాడు? కోన్వస్మిన్ సాంప్రతంలోకే గుణవాన్ కస్య వీర్యవాన్ ధర్మజ్ఞశ్చ కృతజ్ఞశ్చ సత్యవాక్యో దృఢవ్రత చారిత్ర్యేంచి కోయుక్తో సర్వభూతేషు కోహిత విద్వాన్ కహక సమర్థస్య కస్యైక ప్రియదర్శన ఆత్మవాన్ కో జితక్రోధో ద్యుతిమాన్ కో అసూయక కశ్య బిభ్రదేవాశ్చ జాత రోషస్య సంయుగే. ఏమన్నాడు? ఒకవేళ అన్ని గుణాలు ఉన్న పక్షంలో కూడా రాముడికి కోపం ఎక్కువనట. ఎప్పుడైనా ఈ మాట మీరు విన్నారా? కశ్య బిభ్రతి దేవాశ్చ జాత రోషశ్చ సంయుగే. నాకు ఒకవేళ కోపం వస్తే దేవుణ్ణి కూడా భయపెట్టిస్తాను అన్నాడు. అలాంటి గొప్పవాడు. ఎందుకు అంటే సముద్రము ఒకప్పుడు దారి ఇవ్వకుండా ఉంటే రాముడికి కోపం వచ్చింది. రాముడి కోపం కూడా ఎవరు? ధర్మానికి అడ్డంగా ఉన్నటువంటి వాళ్ళు అడ్డంగా ఉంటే, వాళ్ళు తొలగిపోకుండా ఉంటే రాముడు కోపంగా వచ్చి ఆ విషయాన్ని తీసేస్తారు వాళ్ళని. అందుకనే వనవాసంలో ఉన్నప్పుడు చాలామంది రాక్షసుల్ని చంపేశాడు, చాలామంది రాక్షసుల్ని చంపేశాడు రాముడు. ఎందుకు? వాళ్ళు అధర్మం చేస్తున్నారు కాబట్టి కదా. ఆయన నియతాత్మ, ధృతిమాన్, శృతిమాన్, వశి అలాంటి వాడు ఉన్నాడు. ఆ ఉన్నవాడే రామచంద్రుడు. ఆ రామచంద్రుల వారే ఈరోజు పుట్టారు. అదే నవమి చైత్రమాసము. ఎలా అంటే మనం పుట్టుక అనేటువంటి ప్రతి సంవత్సరం చేస్తాం. మనం పుట్టుక ప్రతి సంవత్సరం చేస్తాం. మనం బర్త్డే చేసుకున్నాం ప్రతి సంవత్సరం చేస్తాం. పుట్టడం మాత్రం ఒకటేసారి పుడతాం, కానీ పుట్టుక మాత్రం ప్రతి సంవత్సరం చేసుకుంటూ వస్తాం. ఇదో విషయం ఏంటంటే రామచంద్రుల వారు పుట్టినప్పుడు అంతమంది సంతోషిస్తున్న పక్షంలో చాలామంది
అసలు ఏమనుకుంటున్నారంటే ఇంకా రామచంద్రుల వారు తొందరగా పెద్దగా వారు ఎప్పుడైతే 16 సంవత్సరాలు దాటిన తర్వాత కూడా యుద్ధ విద్యలు నేర్చుకోవడం, రాముడు దేవుడు అనుకున్నప్పుడు తొందరగా వెళ్ళి విశ్వరూపాన్ని చూపించి రావణ్ణి చంపవేయచ్చు కదా. రావణ్ణి చంపడం కోసం వచ్చిన వాడైతే పెద్దగా ఆయుధాలు తీసుకోవాలి, వెళ్ళి చంపేయాలి. చంపేస్తున్నాడా? చంపట్లేదు. ఎందుకు? ఆయన మనుష్య జన్మ కాబట్టి మనిషి ఎలా ఉండాలో, ఎలా సిద్ధులు నేర్చుకోవాలో, విద్యలు నేర్చుకున్నావో అలా నేర్చుకొని అందరి దగ్గర ప్రతిభను సంపాదించుకొని ఆశీర్వాదం తీసుకొని గురువు యొక్క కృపను సంపాదించుకొని తల్లి ఆశీర్వాదాన్ని తీసుకొని వ్యక్తి సమర్థుడైతే ఎలా ఉంటాడో అలా సమర్థవంతంగా తయారయ్యి యుద్ధానికి వెళ్ళి ఎన్ని బాణాలు రావడం మీద వేశారో అన్ని బాణాలు ఆయన కూడా స్వీకరించి శరీరాన్ని పాడు చేసుకొని ఆ తర్వాత మనమందరం సుఖంగా ఉండాలి కాబట్టి ఆ సుఖాన్ని కోరుకొని ఆ యొక్క రామచంద్రుల వారు బాణం వేస్తే ఆ బాణం రామచంద్రుల తగిలి రామచంద్రుల వారు ఆ రావణుణ్ణి వధ చేశారు, చంపేశారు. రామచంద్రుల వారు మోక్షానికి వెళ్ళిపోయారు. రావణుడు వెళ్ళిపోవడం అంటే రాముడి ద్వారా చచ్చాడు కాబట్టి వెళ్ళిపోయాడు. మీరు గుర్తుపెట్టుకోండి. అందుకనే రావణుడి దగ్గర ఉన్నటువంటి వాళ్ళందరిలో కూడా విభీషణుడు ఒక్కడే గొప్పవాడు. అతడు కూడా రాక్షసుడే, కానీ గొప్ప గుణమన్నవాడు కాబట్టి ఆ భాగాన్ని వదిలిపెట్టేసి రావణుని తీసేసి విభీషణుని రాజుగా చేశాడు. రాముడు అన్ని రకాలుగా ఆలోచించేవాడు. ఎవరైతే సమర్థులను ఉంచేస్తాడు, అసమర్థులు తీసేస్తాడు. అక్కడ కిష్కింధలో వాలి సమర్థుడే కావచ్చు, కానీ అధర్ముడు కాబట్టి ఆయనకి చంపేశాడు. వాలికి రాజ్యం ఇచ్చి రాజ్య పట్టాభిషేకం చేశాడు. రాముడి యొక్క సమర్థత అంత గొప్పది. రాముడి యొక్క సమర్థత అంత గొప్పది. ఆ తర్వాత విభీషణుడికి ఇచ్చాడు, భరతుడికి కూడా ఇచ్చాడు. 14 సంవత్సరాలు నువ్వు ఖచ్చితంగా రాజ్యంలో ఉండు, ఎందుకంటే నేను వనవాసంలో ఉన్నాను కాబట్టి నువ్వే రాజు అని గొప్పగా చెప్పి తన రాజ్యాన్ని ఆయనకి ధారపోశాడు. 14 సంవత్సరాలు రాజ్యం చేయడం అంటే చిన్న విషయం కాదు. 14 సంవత్సరాల తర్వాత మళ్ళీ రాముడు రావచ్చు, రాకపోవచ్చు. అలా గొప్ప విషయాన్ని చెప్తారు. అంటే 14 సంవత్సరాలు దాటిన తర్వాత మళ్ళా ఆ దేశానికి వస్తే ఆ దేశంలో ఉన్నటువంటి అధికారం కోల్పోతాడు కాబట్టి 14 సంవత్సరాలు. కాబట్టి అలాంటి గొప్ప విషయాన్ని మనం ఎప్పుడు కూడా